గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో ఈరోజు మీకు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూపించబోతున్నా. గెట్ రెడీ. సో ఈరోజు ప్రజ్ఞా శారీస్లో మనతో పాటు అరుణ గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో అడుగుదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు మరి వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? మనం డిజైనర్ వేర్లో కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాము. ఓకే. ఇది వచ్చేసి మనకు 2 కలర్స్ లో తీసుకున్నారండి, హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో. ఇది మనకు శారీ చూసినట్లయితే మనకు ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. అది కూడా సాటిన్ స్టైల్లో ఉంది కదా, లక్స్ గ్రీన్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు సాటిన్ క్రేప్ లాగా అక్కడక్కడ కూడా మనకు అడ్డంలో చిన్న లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం హెవీగా బార్డర్ అనేది తీసుకున్నారండి. ఒక ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ లో బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి మనకు 2 షేడ్స్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. దీంతో కూడా ఏంటంటే మనకు ఒక ఆర్చ్ లాగా మనకు 2 లైన్స్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా మనకు బార్డర్ లో ఇచ్చారు. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుందండి. నెక్స్ట్ హాఫ్ అంతా ఎల్లో కలర్ లో. ఇదేంటి జార్జెట్? ఇది వచ్చేసి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అక్కడక్కడ ఏంటంటే మనకు చిప్స్ వర్క్ టైప్ లో మనకు కంటిన్యూగా ఇచ్చారు, చిన్న బుట్టి వర్క్ ఇచ్చారు. సో సేమ్ బోర్డర్స్ మనం ఇందాక చూసిన బోర్డర్స్ ఇక్కడ 2 సైడ్స్ ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు సైడ్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? మనకి సారీ అంతా సింపుల్ గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే చాలా గ్రాండ్ గా వచ్చిందండి. ఓకే, దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ డిజైన్ ఇచ్చారు. చాలా వర్క్ డిఫరెంట్ వర్క్ తోటి చేశారు అనమాట. మనకు బార్డర్ లో ఎక్కడైతే మనకు తీసుకున్నారో అదే వర్క్ అనేది మనకు గోటపత్తి లాగే ఫ్రంట్ బ్యాక్ యూస్ చేస్తాం. ఓకే, సో మరి సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మన 2300 రూపీస్ కి వస్తుందండి. 2300. ఇది వచ్చేసి మనకు ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ లోనే డబల్ వికత్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వీటిలోనే మనకు గోల్డ్ అనేది మనకు బాగా ఇచ్చారు దీంట్లో హెవీగా. ఈ గోల్డెస్ కూడా ఏంటంటే మనకు బ్లాక్ బేసిక్ మీద శారీ అంతా కూడా బ్లాక్ లో తీసుకున్నారు. బార్డర్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు రాణి పింక్ లో బార్డర్స్ తీసుకున్నారు. మిడిల్ లో అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్ టైప్ లోనే మనకు అడ్డం లైన్స్ లలో మనకు అడ్డం లైన్ లాగా మనకు గోల్డెన్ లైన్ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా మనకు బాక్సెస్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ తోటి మనకు వేవీ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు అనమాట. ఈ పింక్ లో ఏంటంటే మళ్ళీ మనకు పైన చూసిన పార్ట్ అయితే మనకు చాలా స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకు కొంచెం మళ్ళీ బ్రాడ్గా ఇది అనేది కంటిన్యూ చేశారు. దీని నుంచి మళ్ళీ మనకు కింద వచ్చేసి మళ్ళీ మనకు సన్న లైన్స్ లాగా మనకు ఒక 10 లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చి దానిపైన నుంచి మళ్ళీ మనకు బ్రాడ్గా బార్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. దీనికి పల్లో చూసినట్లయితే మళ్ళీ మనకు అంతా కూడా లైన్స్ లాగానే పల్లో ఇచ్చారండి, గోల్డెన్ లైన్స్ తోటి చెక్స్ స్టైల్లో కనిపిస్తుంది. అయితే ఎక్కువ పార్ట్ అయితే మాత్రం ఈ శారీలో జెరీ అనేది ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ 3 కలర్స్ కాంబినేషన్ అంటే జెరీతో పాటుగానే బ్లాక్ అండ్ ఈ పింక్ కలర్ హైలైట్ అవుతుంటాయి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి బ్లౌజ్ అనేది ఇచ్చారు. దానికి కూడా ఏంటంటే మనకు బ్రాడ్ గా ఒక బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి మనకు అడ్డం లైన్స్ లోనే మనకు సేమ్ కలర్ బేస్ మీద తీసుకున్నారు అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఫైన్. ఇందులో కలర్స్ ఉంటాయా? ఇందులో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 8800 రూపీస్ కి వస్తుందండి. ఇది వచ్చేసి మనకు షేడర్స్ లో తీసుకున్నారండి. మనం చూసేదంతా ఫ్రిల్స్ పార్ట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ తోటి తీసుకున్నారు. మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనకి 2 షేడ్స్ లోనే మనకు డిఫరెంట్ ప్యాటర్న్ లాగా తీసుకున్నట్టుగా తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకి చాలా మైల్డ్ గా 2 సైడ్స్ మనకు ఒకే ప్యాటర్న్ లాగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు చాలా డీసెంట్ గా వస్తుంది అనమాట శారీలో వీవింగ్ అనేది. దీన్ని బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారండి. ఆ బార్డర్ లో కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ తోటి ఫ్లవర్స్ అనే డిజైన్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు ఆర్చ్ టైప్ లో మనకు వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకు స్ప్రింగ్ వర్క్ లానే మనకు కంటిన్యూ చేశారు అనమాట. 2.5 మీటర్స్ తర్వాత నుంచి మళ్ళీ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారండి. గ్రీన్ కలర్ ఏంటంటే మనకు బోర్డర్లు అంతా కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశారు కాబట్టి అదే విధంగా మనకు గ్రీన్ కలర్ తోటి తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు గోల్డెన్ ప్రింట్ అనేది మనకు యాంటిక్ తోటి తీసుకున్నారు. అండ్ సారీలో సేమ్ బోర్డర్ ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు బోర్డర్ లో గోల్డెన్ బ్లౌజ్ తీసుకున్నారు కదా.
అదే విధంగా మనకు బోర్డర్ లో ఇచ్చిన గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, సో గోల్డెన్ కలర్ లో కొంచెం కాంట్రాస్ట్ కోసం ఇలా ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంటుంది. ఇందులో కలర్స్ ఉంటాయి. ఇది కేటలాగ్, ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి, సింగిల్ వస్తుంటాయి. మరి దీని కాస్ట్ వచ్చేసి మన 2200 రూపీస్ కే వస్తుందండి. 2200. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. సో మరి చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ మీరు కావాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ హోల్సేల్ రేట్స్ కే అవైలబుల్ ఉంటాయి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి, దిల్సుఖ్ నగర్. అదర్వైజ్ మీకు ఇంకా దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్ అనుకుంటే కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా అవైలబుల్ ఉంది ప్రజ్ఞా శారీస్ ఒక బ్రాంచ్. ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో వచ్చిందండి. ఎల్లో కలర్ లో తీసుకుని దీంట్లో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది కాకుండా మనకు సిల్వర్ అనేది యూజ్ చేశారనమాట. బార్డర్స్ లో కూడా మనకు సిల్వర్ బార్డర్స్ అనేది ఇచ్చారు. ఇది మనం చూసేదంతా ఫ్రిల్స్ పార్ట్. ఓకే, ఈ ఫ్రిల్స్ లో అంతా కూడా మనకి ఏంటంటే బాక్సెస్ లాగా తీసుకున్నారు. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు బాక్సెస్ లాగా అనేది కంటిన్యూ చేశారు. ఈ బాక్స్ కూడా ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్ వచ్చింది, ఇంకోటి వచ్చేసి మనకు 2 షేడ్స్ లో కొంచెం మైల్డ్ గా ఇచ్చారనమాట. ఇట్లా బాక్సెస్ అనేవి కూడా మనకు ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. అదే విధంగా మనకి ఏంటంటే మనకు సిల్వర్ అనేది బాక్సెస్ లో మనకు కంటిన్యూగా మనకు సిల్వర్ బార్డర్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. అది కూడా ఒక వేవ్ ఇచ్చేసి దాంతో డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. ఈ బాక్సెస్ లో అంతా కూడా మనకు మిడిల్ ఏంటంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. టోటల్ గా చెక్స్ అనేవి శారీలో మనకి కనిపిస్తూ ఉంటాయి. పైన ఈ బార్డర్ ఏదైతే చూస్తున్నామో ఇది కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఇందులో కూడా మైల్డ్ గా ఈ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే కింద బార్డర్ తీసుకున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో ఉంది, దాంతో పోలిస్తే ఒక 1 ఇంచ్ బిగ్ సైజ్ లో ఉంది. దీంట్లో కూడా మైల్డ్ గా షేడ్స్ అనేవి మనకి బాక్సెస్ తెలుస్తూ ఉంటాయి. ఓకే, మరి ఇది నెక్స్ట్ హాఫ్ అని చెప్పారు కదా, ఫస్ట్ పార్ట్ వరకు వస్తుందండి. మళ్ళీ మనకి చూసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బార్డర్స్ సేమ్ సిల్వర్ తోటి ఇచ్చేస్తారు. మనకు ఫ్రిల్స్ లో ఏంటంటే మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చారు కదా మైల్డ్ గా, అట్లా కాకుండా హాఫ్ పార్ట్ నుండి మళ్ళీ మనం చూసినట్లయితే గోల్డెన్ బార్డర్స్ లేకుండా మామూలుగా ప్లెయిన్ లో వస్తాయి. ఈ బుటీస్ అనేది మనకు కంటిన్యూగా ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ బుటీస్ అనేది కంటిన్యూ చేశారండి. ఓకే, డాల్స్ డిజైన్ తీసుకొని థ్రెడ్ వీవింగ్ అలాగే జెరీ వీవింగ్ తో ఈ రకంగా 2 కలర్స్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పళ్ళ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ ఇలా కంటిన్యూగా మనకు సిల్వర్ జరీ తీసుకొని దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది మనకు ఒక లైన్ ఇచ్చారు ఇటు సైడ్ అటు సైడ్. మిడిల్ పార్ట్ లో మనకు డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఎగ్జిన్ లో ఖాళీగా లేకుండా ఒక బాక్సెస్ లాగా మనకు చిన్న చిన్న లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుందండి. ఓకే, సో ఇది బ్లౌజ్ కి ఇచ్చారు. సేమ్ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి కదా. సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 5200 రూపీస్ కే వస్తుందండి. 5200. చాలా బాగుందండి శారీ అయితే. ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో తీసుకున్నారండి శారీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు పింక్ అండ్ ఆరెంజ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే చాలా బాగా క్రేజీ ఉందన్నమాట ఈ కలర్ కాంబినేషన్ కి. దీంట్లో ఏంటంటే అంతా కూడా మనకు షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంతంతా వర్క్ అనేది కంటిన్యూ చేశారండి. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు మ్యాంగో మోటీ తోటి మనకు బార్డర్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. ఒకటి వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు, దానిపై నుంచి బ్లూ ఇచ్చి ఫ్యాన్సీ లేస్ అనేది ఇచ్చారు. ఈ మ్యాంగో మోటీస్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక 5 బంచెస్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చేసి దాంట్లోంచి మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇట్లా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటుంది బార్డర్ లో. దానిపైన చూస్తే మళ్ళీ మనకు 2 షేడ్స్ తోటి మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ హాఫ్ పార్ట్ తీసుకుని దాంతో కూడా మనకు వర్క్ అనేది మనకు ఒక 3 పెటల్స్ లాగా డిజైన్ అనేది కంటిన్యూ అయింది. షోల్డర్ పార్ట్ లో మనకి హెవీగా అక్కడ నుంచి మనకు ఫుల్ లెంత్ తోటి మనకు బుట్టి వర్క్ వస్తుంది. పై బార్డర్ చూస్తే మనకు సేమ్ కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కంటిన్యూగా వచ్చింది. ఓకే, ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ కలర్ లో తీసుకున్నారు, ఎందుకంటే బార్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ వచ్చింది కాబట్టి గోల్డెన్ కలర్ తోటి మనకి ఈ వర్క్ కూడా మ్యాచ్ అవుతుందని ఈ కలర్ తోటి తీసుకున్నారు అనమాట.
సేమ్ బోర్డర్ కూడా కంటిన్యూ చేస్తారు. ఇందులో కలర్స్ ఉండొచ్చా? ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇందులో మనకు 4-5 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. ఇంత హెవీగా ఉన్నాయి. సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉంది, 2800 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. పార్టీ వేర్ లా ఉంది ఆల్మోస్ట్. అంటే చాలా హెవీ వర్క్ కనిపిస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ గా ఉంది కదా. సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత అఫోర్డబుల్ రేంజెస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కావాలనుకుంటే కనుక మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి విజిట్ చేయండి. అదర్వైజ్ కుకట్పల్లిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది, కుకట్పల్లి వివేకానంద కాలనీలో. అక్కడ కూడా విజిట్ చేసినట్లయితే నాట్ ఓన్లీ శారీస్, మనకి పట్టు శారీస్ అలాగే డ్రెస్సెస్, లెగ్గిన్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 3 షేడ్స్ లోనే తీసుకున్నారండి. మనం ఏంటంటే ఇంతవరకు మనం సేమ్ కంటిన్యూ సారీస్ అనేది చూసాం కదా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అట్లా కాకుండా ఇది మనకు షేడెడ్స్ లో తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు మంచి బ్రైట్ కలర్స్ తోటి మనకు మెరూన్ అండ్ బ్లాక్, క్రీమ్, ఈ 3 కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ మంచి లుక్ ఉంటుంది కాబట్టి దీని మీద తీసుకున్నారనమాట. దీని బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ కింద అనేది మనకు ఫ్యాన్సీగా ఒక బోర్డర్ కంటిన్యూ చేశారు. గోల్డెన్ తోటి మనకు బెనారస్ స్టైల్లో బ్రోకెట్ లాగా మనకు బోర్డర్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు క్రీమ్ అండ్ బ్లాక్ బేసిక్ మీద 2 షేడ్స్ మనకు కంటిన్యూ అయ్యేటప్పుడు మనకు మిడిల్ పార్ట్ లో మొత్తం అంతా కూడా 3 కలర్స్ తోటి మనకు బంచెస్ ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు అంతా థ్రెడ్ వీవింగే, మొత్తం హ్యాండ్లూమ్ వర్కే వచ్చింది. ఓకే, సో టోటల్ సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుందండి. షోల్డర్ నుంచి మాత్రం మనకు 3 స్టెప్ బై స్టెప్ వైజ్ మనకు వర్క్ అనేది లైన్ కూడా పెరిగింది అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ తీసుకుంటండి, ఎందుకంటే మనకి మిడిల్ లో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కి మాత్రం ఇదే బార్డర్ ఇస్తారు. ఓకే, సేమ్ బార్డర్. ఇందులో కలర్స్ ఉంటాయా? ఇందులో వచ్చేసి మనకు సేమ్ కలర్స్ లోనే చాలా ఉన్నాయండి, 4-5 సారీస్ ఉన్నాయి. ఓకే, సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ కి వస్తుందండి. 2000 రూపీస్, చాలా కొత్త కలెక్షన్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫైన్ ఫ్యాబ్రిక్, జూట్ లోనే మనకి చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు వికత్ అండి. మనం ఇందాక మనం డబల్ వికత్ చూసాం కదా, అలా కాకుండా ఇది నార్మల్ వికత్. బోర్డర్ లో మాత్రం జరీ వస్తుంది. దీనికి ఏంటంటే మనకు బ్లూ కలర్ తీసుకొని స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ తోటి మనకు కంటిన్యూగా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు స్కర్ట్ బోర్డర్ స్టైల్ వస్తుంది. మనకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు ఎల్లో కలర్ తోటి, మనకి ఎల్లో అంటే కూడా ఇది మిక్స్డ్ లో మనకు గోల్డెన్ షేడ్ లో ఇచ్చారండి, మనకు షిమ్మర్ ఎల్లో టైప్ లో. దీనిపై నుంచి మనకు ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనకు 2 కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారనమాట. పెటల్స్ కి అంతా కూడా మనకు ఎల్లో కలర్ ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం అంతా కూడా మనకి లీవ్ దానికి మాత్రం బ్లూ కలర్ అనేది కంటిన్యూ చేశారు. సారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది, ఇలానే కంటిన్యూ అయిపోతుంది. దీనికి పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు స్కై బ్లూ కలర్ తోటి మనకు పళ్ళు అనేది ఇచ్చారండి. ఈ వికత్ కి మనకు మాక్సిమం ఇలానే పళ్ళు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. కోట కొమ్ము స్టైల్లోనే మనకు పళ్ళు అనేది కంటిన్యూగా ట్రెడిషనల్ లుక్ లా ఉంటుంది. దీనికి మాత్రం మనకు అంతా కూడా జరీ యూస్ చేస్తారు, లైన్స్ డిజైన్స్ టైప్ లో. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఓకే, సో బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ ఏదైతే ఉంటుందో అది ఈ 2 షేడ్స్ లో కనిపిస్తున్నది. కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 6500 రూపీస్ కి వస్తుందండి. 6500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ వచ్చేసి మనకు బ్లాక్ సారీ అండి. ఇది కూడా ఏంటంటే మనకు జూట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ జూట్ ఏంటంటే మనకు చాలా లైట్ వెయిట్ లో, చాలా మైల్డ్ గా, చాలా ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం మనకు లైట్ వెయిట్ లోనే వస్తుంది. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు సారీ అంతా కూడా మనకు డిఫరెంట్ లైన్ తోటి తీసుకున్నారు. టాప్ అండ్ బాటమ్ సైడ్ కూడా ఇలా అక్కడ టెంపుల్ స్టైల్లో లాంగ్ వస్తుంది. అయితే ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మెరూన్ షేడ్. కింద మాత్రం మనకు మెజెంటా పింక్ లో వస్తుంది. దాని మీద జెరీ లైన్స్ కూడా వస్తుంటాయి. అయితే శారీలో మనకి అక్కడక్కడ ఈ బుటీ వర్క్ ఫ్రంట్ సైడ్ కి వస్తుందా? అవునండి, అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ బుటీస్ అనేది మనకి శారీలో వచ్చేస్తుంది. పై బార్డర్ చూసినట్లయితే సేమ్ మనకు అదే టెంపుల్స్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. మరి షోల్డర్ పార్ట్ సైడ్ ఎలా వస్తుంది? షోల్డర్ లో అంతా కూడా ఈ ఫ్లవర్స్ అనేది మనకు ఈ డిజైన్ మనకు చాలా దగ్గరగా వస్తూ ఉంటుంది. శారీలో ఏమో ఈ బంచెస్ మనకు అక్కడక్కడ వస్తూ ఉంటాయి సర్కిల్స్. ఇంట్లో ఏంటంటే మనకు చాలా దగ్గరగా వస్తుంది. ఓకే ఓకే, మరి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు లైన్స్ విత్ మెరూన్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మెరూన్ కాంబినేషన్ తోటి మనకు పళ్ళు అనేది తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు లైన్స్ బ్లాక్ క్రీమ్ కలర్ ఇట్లా లైన్స్ లాగా ఇచ్చేసేసి ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్స్ మనకు బోర్డర్ లో ఎక్కడైతే మనకు టెంపుల్స్ మనకు స్ట్రైట్ గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు అడ్డం పిరమిడ్స్ లాగా వస్తుంది. బ్లాక్ అండ్ ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కంటిన్యూ అవుతుంది, ఆల్టర్నేట్ గా వస్తుంటుంది. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, సో
సో మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ శారీలో. అది ఇక్కడ కూడా ఇచ్చారు కొంచెం కాంట్రాస్ట్ కోసం. సేమ్ బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. సో మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇందులో కలర్స్ కూడా మనకి చాలానే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1350 రూపీస్కి వస్తుంది. 1350నే. ఓకే. ఇది వచ్చేసి మనకు బేబీ పింక్ శారీ వస్తుందండి. శారీ అంతా కూడా మనకి ఇది కూడా మనకు జూట్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నారు అనమాట. ఇదేంటంటే మనకు జూట్ అంటే మనకి సన్న లైన్స్ లాగా మనకు స్ట్రైప్స్ లైన్స్ అనేది కంటిన్యూ అయిపోయింది లైట్ బేబీ పింక్ లో. దీంతో అంతా కూడా మనకు సిల్వర్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. సిల్వర్ వర్క్ అనేది మనకు డిఫరెంట్ గా మనకు ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకుని దాని కార్డ్స్ మాత్రం మొత్తం అంతా కూడా మనకు ఫ్రూట్స్ కి అంతా మనకు క్రీమ్ కలర్ తోటి యూజ్ చేశారనమాట. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకు పింక్ కలర్ తోటి మనకు టెంపుల్స్ లాగా మనకు చిన్న చిన్న రౌండ్స్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ తోటి టెంపుల్ అనేది ఇచ్చారు అనమాట బార్డర్ లో 2 లైన్స్ లో. దానిపై నుంచి మనకు చిన్న చిన్న బంచెస్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఓకే. సో ఇది టోటల్ శారీ అంతా ఇలానే వస్తుంది. అవునండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఫుల్ గా వస్తాయి ఈ బంచెస్ అనేవి. ఫుల్ గా మనకి పైన షోల్డర్ పార్ట్ నుంచి కూడా ఈ బార్డర్ నుంచి కంటిన్యూ అవుతుంటుంది. ఆల్ 3 సైడ్స్ కూడా మనకి పళ్ళు సైడ్ తో పాటు గానీ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారండి. దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్ లో ఉంది అనమాట. ఎల్లో కలర్ లో ఉంది, లెమన్ ఎల్లో కలర్ లో. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ సారీ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. ఓకే. మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 రూపీస్కే వస్తుందండి. జూట్ లో ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకు మిర్చి రెడ్ కలర్ లో తీసుకున్నారండి. సారీ అంతా కూడా మనకు హాఫ్ పార్ట్ ఈ కలర్ వస్తుంది, హాఫ్ పార్ట్ మనకు డిఫరెంట్ కలర్ తో చేస్తారు. దీనికి ఏంటంటే సారీలు అంతా కూడా మనకు సాటిన్ క్రేప్ తీసుకున్నారు సారీ మొత్తం. దీంట్లో అక్కడక్కడ కూడా సెల్ఫ్ లైన్స్ లాగా కనిపిస్తుంటాయి. బార్డర్స్ చూసినట్లయితే సీక్వెన్సీ బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారు అనమాట. క్రీమ్ కలర్ తోటి మనకు సీక్వెన్సీ బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు కలర్ తోటి నేవీ బ్లూ తోటి ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ లో ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. మళ్ళీ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే యాష్ కలర్ తోటి మనకు డిఫరెంట్ కలర్ రెడ్ అండ్ యాష్ కలర్ అనేది మనకి చాలా వేర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఇదంతా మనకు పళ్ళ పార్ట్ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇదేంటంటే మనకి మొత్తం షిమ్మర్ షేడ్ లో మనకి ఈవినింగ్స్ పార్టీస్ కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి చాలా డీసెంట్ గా ఉంటుంది అనమాట. యంగ్స్టర్స్ కి బాగుంటుంది ఈ సారీ. సీక్వెన్స్ బోర్డర్ అనేది ఇందులో కొంచెం స్పెషాలిటీ కనిపిస్తుంది. ఓకే. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ బ్లౌజ్ అనేది ఇట్లా గోల్డెన్ కలర్ అనేది ఓకే. సీక్వెన్స్ బోర్డర్ కూడా ఇచ్చారు. సీక్వెన్స్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా ఇప్పుడు పిల్లలకి మంచి కంటిన్యూ ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ అనేది ఓకే చాలా బాగుంటుంది. ఓకే. మరి ఇది డిజైనర్ పీసా? అవునండి. ఓకే. మరి అయితే ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మన 2200 రూపీస్కి వస్తుంది. 2200కే. యాక్చువల్గా ఈ సీక్వెన్స్ బార్డర్స్ రావడం దీనికి చాలా మంచి హైలైట్ అని చెప్పాలి. అండ్ చాలా రిచ్నెస్ కూడా ఇస్తుంది ఈ శారీ. అండ్ దట్ అది చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న శారీ కూడా కొంచెం షేడ్ లో తీసుకున్నారండి. ఇది కూడా ఏంటంటే మనకు 2 షేడ్స్ లా తీసుకున్నారు. ఎల్లోలోనే 2 షేడ్స్. అవునండి. ఎల్లోలోనే 2 షేడ్స్. దీనికి మనకి బార్డర్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. జీరో నెట్ మీద ఈ ఉలెన్ వర్క్ తీసుకున్నారు, థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ తీసుకొని దాంట్లోంచి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి మనకి లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అక్కడక్కడ వచ్చేసి మళ్ళీ మనకు చిన్న చిన్న డ్రాప్స్ టైప్ లోనే మనకు ఒక బార్డర్ సీక్వెన్స్ స్టైల్ లోనే కనిపిస్తుంది. ఓకే. సో ఇది మనం ఫ్రిల్స్ పార్ట్ లో చూస్తున్నాం కదా. సారీ అంతా మనకు కంటిన్యూ ఇలానే వస్తుంది. షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు ఓకే పైన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏమో మనకి బాటమ్ సైడ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో పళ్ళు సైడ్ కూడా మనకి ఇదే బోర్డర్ అంటే ఆల్ 3 సైడ్స్ ఇవే బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటాయి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఓకే.
సో ఈ స్టైల్లోనే మనకి గోల్డెన్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది. ఇచ్చారు సారీ అంతా అలా ఇచ్చారు కాబట్టి మనకు డిఫరెంట్. ఇందులో కలర్స్ ఉండే ఛాన్స్ ఉందా? ఇది డిజైనర్ పీసెస్ అండి, ఇవైతే మనకి సింగిల్ పీసెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుందండి. 2950. ఓకే అండి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి డిజైనర్ శారీస్ అంటే క్యాటలాగ్ పీసెస్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్యాటలాగ్ పీసెస్ కూడా సింగిల్ పీసెస్ అన్నీ మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలర్స్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే మీరు కూడా దేశుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ప్రజ్ఞా శారీస్ బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ రేట్స్కే అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటుగానే అంటే నాట్ ఓన్లీ శారీస్, మనకి డ్రెస్సెస్ కానీ లెగిన్స్ కానీ ఉమెన్ రిక్వైర్మెంట్ ఆల్ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది వచ్చేసి మనకు కాటన్ లోనే మనకు కలంకారీ ఇచ్చారన్నమాట. ఓకే, ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా చాలా మనకి కంఫర్టబుల్ గా ఉంది, స్మూత్ ఉంది. ఓకే, మరి డిజైన్ మీద కాటన్ మీద తీసుకుంటారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే కలంకారీ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. ఫుల్ కలంకారీ మొత్తం ఫ్లోరల్ వర్క్ ఉంటుంది. మస్టర్డ్ కలర్, క్రీమ్ కలర్, బేస్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు. అవునండి, దీంతో కూడా మనకు క్రీపర్స్ అనేది కూడా మనకు బ్రాడ్ క్రీపర్స్ వచ్చేసి మళ్ళీ మనకు కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చేసి ఎల్లో తీసుకున్నారు, బ్రాడ్ లో వచ్చేసి క్రీమ్ కలర్, ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు మెరూన్ కలర్ తోటి వేవీ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చారు. ఓకే, సో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది. ఓకే, మరి షోల్డర్ పార్ట్ లో ఎలా వస్తుంది? ఇది శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుందండి, షోల్డర్ అట్లా కాకుండా ఫుల్ శారీ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో పళ్ళు వచ్చేసి కాస్త వేరియేషన్ తీసుకున్నారు కదా, పళ్ళలో వచ్చేసి బోర్డర్స్ లో చూసిన కాంబినేషన్స్ తోటి మనకు పళ్ళు అనేది మనకు ఫ్లోరల్ గా కాకుండా కొంచెం బాక్స్ స్టైల్ లాగా మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం పళ్ళు అనేది. ఓకే, చాలా సింపుల్ గా ఉంది సారీ. మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి చిన్న చిన్న డాట్స్ డిజైన్ అనేది బ్లౌజ్ కంటిన్యూ చేశారండి. చాలా సాఫ్ట్ గా మనకు సమ్మర్ కి చాలా యూజ్ ఉంటుంది అనమాట ఈ సారీస్ అనేటివి. ఇందులో కలర్స్ వస్తాయా? దీంతో మనకి కలర్స్ కూడా చాలానే ఉంటాయండి. అంటే మాక్సిమం మనకి డార్క్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మెరూన్ అండ్ బ్లూ కలర్, రెడ్ ఇట్లా కాంబినేషన్ తోటే వస్తుంటాయి, అన్ని డార్క్ కలర్స్ వస్తుంటాయి. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 900 రూపీస్కి వస్తుంది. 900 రూపీస్. ఓకే, చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకు బ్రిక్ కలర్ లో వచ్చిందండి. ఇది కూడా మనకి ఏంటంటే సమ్మర్ వేర్ అనమాట. చాలా డిఫరెంట్ గా మనకు చిన్న ఫ్రెండ్స్ అనేది మనకు స్మాల్ ఫ్రెండ్స్ ఇవాళ రేపు చాలా వేరుగా వస్తున్నాయి కదా, స్మాల్ ఫ్రెండ్స్ ఎక్కువ రావట్లేదు. దీంట్లో బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. శారీలు అంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకు హాఫ్ వర్క్ ఇచ్చారండి. ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ లో. మళ్ళీ మనకు నీస్ పార్ట్ నుంచి చూసినట్లయితే ఫుల్ లో కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో బార్డర్స్ కూడా మనకు 2 సైడ్స్ తీసుకొని చిన్న చిన్న ఫ్రెండ్స్ అనేది మనకు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇవి ఆఫీస్ వేర్ కానివ్వండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఈ సారీ. సో టోటల్గా ఈ బోర్డర్సే మనకి ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా చాలా మైల్డ్గా సింపుల్గా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూ ఇచ్చారు. మనకు బార్డర్ లో గోల్డెన్ యూజ్ చేస్తారు కాబట్టి గోల్డెన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు పర్పుల్ కలర్ కూడా ఉందండి, లైట్ పర్పుల్ కలర్ లో. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ గా ఉంది, 1300 రూపీస్ కి అవైలబుల్ లో ఉందండి. 1300 రూపీస్, బాగుంది. ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ లో వస్తుంది. ఇవంతా ఈ జూట్ ఏంటంటే మనకు సమ్మర్ వేర్ గా ఉండే జూట్స్ అనమాట. ఇవి ఫాలింగ్ క్లాత్ లోనే కొంచెం మనకు స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ అనమాట. సారీ అంతా కూడా మనకు చాలా మైల్డ్ గా ప్లెయిన్ తోటి ఇచ్చేస్తారండి. పైన చూసినట్లయితే మెరూన్ కలర్ తోటి మనకు బార్డర్స్ అనేది ఇచ్చారు. ఇదేంటంటే మనకు గ్రీన్ మెరూన్ కాంబినేషన్ తోటి రావడం వల్ల మనకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. దీని బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు కింద బార్డర్స్ అదే బార్డర్ ఇచ్చారు. అయితే దీని మీద థ్రెడ్ వీవింగ్ తో డిఫరెంట్ కలర్స్ యాడ్ చేశారు. క్రీమ్ కలర్, మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్, పింక్ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. ఓకే, బాగుంది. దీనికి షోల్డర్ పార్ట్ లో ఎలా వస్తుంది డిజైన్? షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది సేమ్ బార్డర్ కూడా కంటిన్యూ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు బైలో పల్లో అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇది బైలో కూర తీసుకున్నారు. పల్లో ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం చేంజ్ చేశారనమాట. మనకు శారీలో వచ్చినప్పుడు జూట్ తీసుకున్నారు, పల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనకు బైలో కూర అనేది ఇచ్చారు. బ్లాక్ బేసిక్ మీద తీసుకొని ఇదంతా మనకు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసారండి. ఇది కూడా ఏంటంటే మనకు ట్రీస్ లాగా మనకు డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు క్రీమ్ కలర్ తోటి చిన్న లైన్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ మీద మనకు సన్న లైన్స్ తోటి మనకు బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓహో, ఓకే. సో మొత్తం శారీ ఏమో ప్లెయిన్ ఉంటుంది, ఇక్కడేమో లైన్స్ వస్తాయి బ్లౌజ్ పీస్కి వచ్చి. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది?
దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 రూపీస్కి వస్తుందండి. 2200కి. ఓకే అండి, అరుణ గారు ఇప్పటి వరకు మరి చాలా బ్యూటిఫుల్ సారీస్ అన్ని మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లోని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. మరి మీకు కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ కావాలి అనుకుంటే అది కూడా హోల్సేల్ రేట్స్కే విజిట్ చేయండి ప్రజ్ఞా శారీస్కి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.